వెల్కమ్ టు పవన్ స్టాటిస్టిక్స్ ఛానల్. సో మీకు లాస్ట్ వీడియోలో సిలబస్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఏ విధంగా 2019 క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరిగింది. సో మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ బుక్స్ మనం రిఫర్ చేసుకుంటే మంచిది, ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు ఇచ్చాను. సో ఈ వీడియోలో మీకు 2019 క్వశ్చన్ పేపర్, ఈచ్ క్వశ్చన్ మనకి టోటల్గా 100 క్వశ్చన్స్ స్టాటిస్టిక్స్ నుంచి వచ్చాయి. సో 100 క్వశ్చన్స్కి సొల్యూషన్స్ ఎలా ఇవ్వాలి, సో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, సో వాటి యొక్క సొల్యూషన్స్ ఏంటి, ఆన్సర్స్ ఏంటి అనేది మీకు ఇలా క్వశ్చన్ పేపర్ షేర్ చేస్తూ నేను మీకు ఇక్కడ సొల్యూషన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. సో మనం క్వశ్చన్స్ యొక్క సొల్యూషన్ స్టార్ట్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్యూర్ స్టాటిస్టిక్స్ 2019 క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో ప్యూర్ స్టాటిస్టిక్స్ అంటే ఒక బీకామ్ స్టూడెంట్కి కానీ లేకపోతే బిఏ ఎకనామిక్ స్టూడెంట్స్ కానీ వాళ్ళ పరిధిలో లేని కాన్సెప్ట్స్ అన్నీ ఉంటాయి. సో మీరు ఈ క్వశ్చన్ పేపర్ని ఒక మోడల్గా అంటే ఈ విధంగా కూడా క్వశ్చన్స్ రావచ్చు అనే విధంగా తీసుకోండి తప్ప సో దీని యొక్క ఇంపాక్ట్ మీ ప్రిపరేషన్ మీద ఉండకూడదు. సో మీరు ఎంతవరకు ప్రిపేర్ అవుతారో అంతవరకు ప్రిపేర్ అవ్వండి. ఈవెన్ స్టాటిస్టిక్స్ స్టూడెంట్స్ కూడా ఈ క్వశ్చన్ పేపర్లో మ్యాక్సిమం మార్క్స్ రాలేదు. మ్యాక్సిమం మార్క్స్ 100కి 60 మార్క్స్ కూడా రాలేదు. కాబట్టి వాళ్ళు కూడా చేయలేదు. కాబట్టి మీరు తెలియని క్వశ్చన్స్ ఎలా ఉన్నా కనీసం అంటే నేను రాబోయే ఎగ్జామినేషన్ కూడా ఇదే మాదిరిలో కనుక క్వశ్చన్స్ వస్తే తెలియని క్వశ్చన్స్ వదిలిపెట్టేసిన సో అట్లీస్ట్ మీ పరిధిలో ఉన్న క్వశ్చన్స్ కూడా కొన్ని ఉంటాయి. సో మీరు చూస్తారు ఇప్పుడు. సో అలాంటి క్వశ్చన్స్ కూడా మీరు పెర్ఫెక్ట్గా ఆన్సర్ చేయగలిగితే సో స్టాటిస్టిక్స్ స్టూడెంట్స్తో మీరు కూడా కాంపిటీషన్లో నిలవగలుగుతారు. ఓకే, సో అది నా అడ్వైస్. సో మీకు తెలిసినంత వరకు పెర్ఫెక్ట్గా రాయగలిగితే సరిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఏబిపిఎస్సి ఏసో 2019లో ఇచ్చిన క్వశ్చన్స్ నేను 1 by 1 మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. లెట్ ఎక్స్ ఫాలోస్ ద నార్మల్ డిస్ట్రిబ్యూషన్ విత్ మీన్ 0 అండ్ వేరియన్స్ సిగ్మా స్క్వేర్ వేర్ సిగ్మా ఈజ్ ఏ పాజిటివ్ కాన్స్టెంట్ అని ఇచ్చారు. ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు x4n వేర్ n ఈజ్ an ఈవెన్ నెంబర్ దెన్ ద కొరిలేషన్ కోఎఫిషియంట్ బిట్వీన్ x and y. ఓకే, సో ఇది ఒక నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించిన క్వశ్చన్ అని అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకి y అండ్ x కి రిలేషన్ ఏమి ఇచ్చారంటే y ఈజ్ ఈక్వల్ టు x4n అని ఇచ్చారు అండ్ n ఈజ్ ఈవెన్ నెంబర్ అని ఇచ్చారు. సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుందా ఏంటనేది సెకండరీ అయితే అసలు n అనేది ఈవెన్ నెంబర్. సపోజ్ నేను n అనేది 2 తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది రిలేషన్ y ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ అవుతుంది. ఇది ఒక ఇంపార్టెంట్ రిలేషన్. దేనికి ఇంపార్టెంట్ రిలేషన్ అంటే మనం కొరిలేషన్ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో దాన్ని r తో రిప్రజెంట్ చేస్తాం. కొరిలేషన్ కోఎఫిషియంట్ r తో రిప్రజెంట్ చేస్తాం. -1 to +1 ఉంటుంది. సో కొరిలేషన్ కోఎఫిషియంట్ బిట్వీన్ 2 వేరియబుల్స్ x and y. సో ఇక్కడ కొరిలేషన్ కోఎఫిషియంట్ బిట్వీన్ 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్ కి r వాల్యూ 0 ఉంటుంది. ఇండిపెండెంట్ వేరియబుల్స్. సో కొరిలేషన్ అంటే ఏంటి, x ఈజ్ మేబీ డిపెండెంట్ ఆన్ y అవ్వాలి లేదా y ఈజ్ డిపెండెంట్ ఆన్ x అవ్వాలి. అంటే x లో చేంజ్ వచ్చినప్పుడు ప్యారలల్ గా y లో చేంజ్ రావాలి. x లో x ఇంక్రీజ్ అయితే y ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవ్వాలి. ఓకే, సో లేదా y ఇంక్రీజ్ అయినప్పుడు లేదా డిక్రీజ్ అయినప్పుడు x ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవ్వాలి. సో x లో చేంజ్ వచ్చినప్పుడు ప్యారలల్ గా y లో కూడా చేంజ్ రావాలి. ఓకే, ఇప్పుడు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ తీసుకున్నాం అనుకోండి, ఇన్కమ్ పెరిగి కొలితే ఎక్స్పెండిచర్ పెరుగుతుంది, ఇన్కమ్ తగ్గితే ఎక్స్పెండిచర్ తగ్గుతుంది. సో దాని పాజిటివ్ కొరిలేషన్ అంటాం. అలాగే వాల్యూము ప్రెజర్ తీసుకున్నాం, వాల్యూమ్ పెరిగితే ప్రెజర్ తగ్గుతుంది, వాల్యూమ్ తగ్గితే ప్రెజర్ పెరుగుతుంది. లేదా పర్చేసింగ్ పవర్, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది అనుకోండి, పర్చేసింగ్ పవర్ తగ్గుతుంది కదా. సో అన్ఎంప్లాయ్మెంట్ తగ్గితే పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది. సో ఇది నెగిటివ్ కోరిలేషన్. అలా కాకుండా ఎక్స్ అండ్ వై అనేవి 2 వేరియబుల్సే కానీ ఎక్స్ అనేది వై మీద డిపెండ్ అవడం కానీ వై అనేది ఎక్స్ మీద డిపెండ్ అవడం కానీ జరగట్లేదు. అంటే ఏంటి, ఎక్స్ అండ్ వై అనేవి ఇండిపెండెంట్ వేరియబుల్స్ అని చెప్పొచ్చు. సో ఇండిపెండెంట్ వేరియబుల్స్ కి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు హైట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అని తీసుకున్నాం, హైట్ అండ్ మార్క్స్ తీసుకున్నాం. సో మార్క్స్ అనేవి హైట్ మీద డిపెండ్ అవ్వదు కదా, కానీ 2 వేరియబుల్సే. హైట్ వేరియబుల్, మార్క్స్ అనేది వేరియబుల్. కానీ హైట్ ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ మార్క్స్ ఆర్ మార్క్స్ ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ హైట్. కాబట్టి హైట్ అండ్ మార్క్స్ కి కొరిలేషన్ కోఎఫిషియంట్ ఏమవుతుంది, r ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్ కి r వాల్యూ 0 అవుతుంది. సిమిలర్లీ అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇండిపెండెంట్ వేరియబుల్స్ కి r వాల్యూ 0 అవుతుంది, కానీ r ఈక్వల్ టు 0 అయితే అవి ఇండిపెండెంట్ అని మనం చెప్పలేము. ఇది ఇక్కడ కాన్సెప్ట్. సో ఇది కొంచెం డెప్త్ ఉన్న కాన్సెప్ట్ అని చెప్పాలి. అంటే ఇండిపెండెంట్ వేరియబుల్స్ కి r వాల్యూ 0, కొరిలేషన్ కోఎఫిషియంట్ ఉండదు. ఎందుకంటే హైట్ అండ్ మార్క్స్ కి మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాను. సో ఈ హైట్ అండ్ మార్క్స్ మధ్యలో కొరిలేషన్ ఏముంటుంది, ఉండదు. సో r ఈక్వల్ టు 0. కానీ r ఈక్వల్ టు 0 అయినంత మాత్రాన అవి 2 ఇండిపెండెంట్ అవ్వాల్సిన అవసరం లేదు.
దానికి ఎగ్జాంపులే y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనేది. ఇప్పుడు చూడండి, నేను ఎక్స్ అనేది ఏం తీసుకుంటానంటే -1 0 1 తీసుకుంటాను. సో దీనికి y ఏమవుతుంది, y అనేది ఎక్స్ స్క్వేర్ కదా, సో -1 స్క్వేర్ అంటే 1 0 స్క్వేర్ 0 1 స్క్వేర్ ఇస్ 1 అవుతుంది. సో ఆర్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే కనుక, ఆర్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై బై స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వై ఫైండ్ అవుట్ చేస్తాం. దట్ ఈస్ ద ఫార్ములా, కార్ల్ పియర్సన్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ఫార్ములా. ఇందులో కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ వై ఫార్ములా ఏంటి, న్యూమరేటర్ లో ఉన్న కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ వై ఫార్ములా ఏంటంటే సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ వై బై ఎన్ మైనస్ ఎక్స్ బార్ ఇంటూ వై బార్. ఓకే, ఇది కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ వై ఫార్ములా. ఇప్పుడు సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ వై అంటే ఎక్స్ ఇంటూ వై ను మల్టిప్లై చేయండి. సో -1 ఇంటూ 1 ఏమవుతుందంటే -1, ఇది 0 ఇది 1 అవుతుంది. ఇప్పుడు సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ వై తీసుకుంటే మీకు ఏమవుతుంది, 0 వస్తుంది. చూడండి, ఈ 3 వాల్యూస్ యాడ్ చేస్తే మనకి సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ 0 వచ్చింది కదా, అలాగే ఇది 0 అయిపోయింది. సో ఇక్కడ ఎక్స్ బార్ ఏమవుతుంది, ఎక్స్ బార్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా, అంటే సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ బై అనే కదా, అంటే ఎక్స్ వాల్యూస్ అన్ని యాడ్ చేసుకుంటూ వెళ్దాం. -1 0 1 3 యాడ్ చేసుకుంటూ వెళ్తే 0 వస్తుంది. సో 0 బై ఎన్, ఎన్ అంటే 3 అనుకోండి. సో ఇక్కడ కూడా 0 వస్తుంది, అంటే ఎక్స్ బార్ 0 వచ్చింది, సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ బై 0 వచ్చింది. సో టోటల్ గా కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ బై వాల్యూ ఏమైపోతుంది అంటే 0 అయిపోతుంది. అంటే ఇక్కడ ఆర్ వాల్యూ డినామినేటర్ ఏదైనా ఉన్నవండి, న్యూమరేటర్ అయితే 0 అయిపోయింది కదా, సో న్యూమరేటర్ 0 బై ఎనీథింగ్ దట్ ఈస్ 0 కదా. అంటే చూడండి, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనే రిలేషన్ తీసుకున్నప్పుడు నేను ఎక్స్ ఒక 3 డిఫరెంట్ వాల్యూస్ తీసుకున్నాను. సో దానికి ప్యారలల్ గా y వాల్యూస్ తీసుకున్నాను. నాకు ఈ రెండింటి మధ్యన కొరిలేషన్ కోఎఫిషియంట్ 0 వచ్చింది. ఓకే, అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, ఆర్ ఈక్వల్ టు 0 అయినంత మాత్రాన అవి ఇండిపెండెంట్ అవ్వాలని రూల్ లేదు. ఇక్కడ y అనేది ఎక్స్ మీద డిపెండ్ అవుతుంది. ఎక్స్ 2 అయితే y 4, ఎందుకంటే 2 స్క్వేర్. సో సిమిలర్లీ ఇక్కడ ఎక్స్ అనేది y అనేది ఎక్స్ మీద డిపెండ్ అవుతుంది, కాబట్టి ఇవి ఇండిపెండెంట్ కాదు. అలాగే మీరు y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ n కూడా తీసుకోవచ్చు. సపోజ్ n ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ n ప్లేస్ లో మీరు 4 తీసుకోండి, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 4 తీసుకోవచ్చు, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 6 తీసుకోవచ్చు. ఏ ఈవెన్ నెంబర్ కైనా సరే మీరు తీసుకుంటే కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 0 వస్తుంది. ఇక్కడ కాన్సెప్ట్ అది. ఇది ఎక్స్ ఫాలోస్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అదే అన్నది కాదు. సో y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ n రిలేషన్ ఏదైనా సరే ఎక్స్ అండ్ వై మధ్యన ఉన్న కొరిలేషన్ కోఎఫిషియంట్ వాల్యూ 0 అవుతుంది. ఓకే, దీన్ని బట్టి మనకి ఇక్కడ ఒక కన్క్లూజన్ ఇవ్వచ్చు ఏంటంటే, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినంత మాత్రాన అవి నాట్ ఇండిపెండెంట్ అని చెప్పచ్చు. అంటే ఇండిపెండెంట్ గా ఉండాల్సిన అవసరం లేదు, డిపెండెంట్ కూడా కావచ్చు. కాకపోతే ఒకటి మనం కన్క్లూడ్ చేయొచ్చు ఏంటంటే లీనియర్లీ ఇండిపెండెంట్ అని చెప్పచ్చు. లీనియర్లీ ఇండిపెండెంట్ అని ఎందుకు చెప్తామంటే ఇక్కడ మీనింగ్ y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనేది లీనియర్ ఈక్వేషన్ కాదు. లీనియర్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది, y ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి ఇలా ఉంటుంది, స్ట్రైట్ లైన్ ఫామ్. ఇది స్ట్రైట్ లైన్ ఫామ్ కాదు, సెకండ్ డిగ్రీ పారాబోలా. సో లీనియర్లీ ఇండిపెండెంట్ అని చెప్పొచ్చు, లేదా నాట్ ఇండిపెండెంట్ అని చెప్పొచ్చు తప్ప. సో మనం ఆర్ ఈక్వల్ టు 0 అయినంత మాత్రాన అవి ఇండిపెండెంట్ అని మాత్రం చెప్పలేదు. దానికి ఎగ్జాంపుల్ ఈ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ n అనేది. ఓకే, అంటే కొంచెం డీప్ గా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ కోరిలేషన్ కోఎఫిషియంట్ గురించి. సో ఈ విధంగా దీనికి క్వశ్చన్ ఇచ్చారు. సో n ప్లేస్ లో మీరు ఎనీ ఈవెన్ నెంబర్ ఇక్కడ మీకు ఇచ్చారు క్లియర్ గా, n ఈజ్ అన్ ఈవెన్ నెంబర్ అని ఇచ్చారు. సో n ప్లేస్ లో మీరు ఏ ఈవెన్ నెంబర్ తీసుకున్నా సరే మీకు ఆర్ వాల్యూ 0 వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ 0, సింపుల్. అంటే y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ n అనేది చూసి మనం ఆర్ ఈక్వల్ టు 0 అనేది క్లియర్ గా పెట్టేయచ్చు. ఇప్పుడు మీరు కొరిలేషన్ కోఎఫిషియంట్ డెప్త్ గా చదివితే కనుక. ఓకే, coming to the second question. So consider the data set given below in the form of frequency table. X values of frequencies ఇచ్చారు. Let A, B, C denote the mean, median, mode of the data respectively. Then మీకు ఆల్రెడీ చెప్పాను, మనకి తెలిసిన క్వశ్చన్స్ ఎలా ఇచ్చారంటే 2-3 క్వశ్చన్స్ కలిపి ఇచ్చేసారు టైం టేకింగ్ లా. ఓకే, సో మిగిలిన క్వశ్చన్స్ అయితే మాత్రం సిలబస్ అవుట్ ఆఫ్ సిలబస్ లో ఇచ్చారు. అంటే టోటల్ గా బీకామ్ వాళ్ళు కానీ, ఎకనామిక్స్ వాళ్ళని, ఈవెన్ స్టాటిస్టిక్స్ వాళ్ళని కూడా ఎక్కువగా క్వశ్చన్స్ అటెంప్ట్ చేయనివ్వకుండా పేపర్ డిజైన్ అనేది జరిగింది. సో ఈ విధంగా మీకు రాబోయే ఎగ్జామ్ లో జరిగితే కనుక మీరు చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది ఇప్పటి నుంచి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక సింపుల్ లాజిక్ ఉంది. ఇక్కడ మీన్, మీడియన్, మోడ్ ఇచ్చారు. మీన్ ఏ అనుకోమన్నాడు, మీడియన్ ని బి అనుకోమన్నాడు, మోడ్ ని సి అనుకోమన్నాడు. సో వాటి మధ్యన ఉన్న రిలేషన్ ఏంటి ఇక్కడ మీరు చూసుకుంటే, అంటే మీకు స్క్యూనెస్ అనే కాన్సెప్ట్ పర్ఫెక్ట్ గా తెలిస్తే, స్టాటిస్టిక్స్ లో స్క్యూనెస్ అనే కాన్సెప్ట్ ఉంది, స్క్యూనెస్ అండ్ సిమెట్రిక్ అనే కాన్సెప్ట్ ఉంది. వాటి మీద పర్ఫెక్ట్ గా మీకు ఐడియా ఉంటే ఇది ఒక సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ లాగా డిస్ట్రిబ్యూట్ అయింది. అంటే
అబ్జర్వేషన్స్ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ అవ్వడం కానీ కాకుండా ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అయ్యిందని చెప్పాలి. సో మనం క్లియర్ గా చెప్పేచ్చు ఇక్కడ మీన్ మీడియన్ మోడ్ అనేవి మూడు ఈక్వల్ అవుతాయి సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ అనేవి. సో మనం డైరెక్ట్ గా ఆన్సర్ పెట్టచ్చు. లేదు మాకు అట్లా కాదు సార్, మాకు సొల్యూషన్ కావాలనుకుంటే కనుక మీకు మీన్ ఫైండ్ అవుట్ చేయండి. సో మీన్ కావాలంటే చూడండి నేను ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాను. సో ఎక్స్ వాల్యూస్ ఫ్రీక్వెన్సీస్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఏమి ఇచ్చారంటే -25, -15, -5, 5, 15, నెక్స్ట్ 25, 35, 45, 55 ఇచ్చారు. సో నెక్స్ట్ ఇక్కడ ఫ్రీక్వెన్సీస్ వచ్చి 10, 20, 30, 50, 80, నెక్స్ట్ 50, 30, 20, 10 ఇచ్చాం. సో మనకి ఎక్స్ బార్ కావాలంటే FI ఇంటూ XI కావాలి. సో నేను FI ఇంటూ XI ఫైండ్ అవుట్ చేస్తున్నాను. అంటే ఈ రెండు మల్టిప్లై చేస్తున్నాను. ఇది -250, ఇది -300, ఓకే, ఇది -150, నెక్స్ట్ అగైన్ 250. సో 15 ఇంటూ 80, 1 minute. సో 1200. సో 25 ఇంటూ 50, 1250. సో 35 ఇంటూ 30, సో 1050. సో 45 ఇంటూ 20 is 900, 55 ఇంటూ 10 is 550. సో ఇవన్నీ యాడ్ చేద్దాం. సో -250, -300, so -150. So totally I got 4500. సో ఇక్కడ సమ్మేషన్ ఆఫ్ FIX నాకు 4500 వచ్చింది. ఇది మొత్తం కలిపితే 300 వచ్చింది. సో నాకు ఇక్కడ ఎక్స్ బార్ వాల్యూ ఎంత వచ్చిందంటే ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ FIXI బై సమ్మేషన్ ఆఫ్ FI కాబట్టి సో 4500 బై 300 అంటే ఇది నాకు 15 వస్తుంది. ఓకే, సో ఇక్కడ 15 అనేది అయితే ఉందో 15. ఒకవేళ మోడ్ చూడండి, మోడ్ అంటే ఏంటి? మోడ్ అంటే ఏంటంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ వాల్యూని ఐడెంటిఫై చేయాలి. ఇచ్చిన ఫ్రీక్వెన్సీస్ లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎక్కడుందామో 80 దగ్గర. సో దానికి కరస్పాండింగ్ గా ఉన్న ఎక్స్ వాల్యూ ఏదైతే ఉందో అదే మోడ్ అవుతుంది. సో 80 అనేది మోడ్ అవుతుంది. 15 80 టైమ్స్ రిపీట్ అవుతుంది. అదే కదా ఫ్రీక్వెన్సీ అంటే. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? ద నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, లేదా ఒక అబ్జర్వేషన్ ఎన్నిసార్లు రిపీటెడ్ అయింది. ఇక్కడ 15 80 టైమ్స్ రిపీటెడ్ అయింది. సో ఎక్కువగా రిపీటెడ్ అవుతున్న అబ్జర్వేషన్ ఏది? 15. కాబట్టి ఇక్కడ మోడ్ వాల్యూ కూడా 15 అవుతుంది. ఓకే, సో ఈ రెండింటి నుంచి కన్క్లూజన్ బట్టి మీరు క్లియర్ గా A = B = C చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ A = C అనే రిలేషన్ ఇక్కడ ఒకటే ఉంది. A = C అనేది ఒకటే ఉంది. సో ఓకే, A > B కూడా ఉంది కదా అనుకుంటే కనుక సో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ ఫైండ్ అవుట్ చేయండి. మనం మీడియన్ కావాలంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ కావాలి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ అంటే ఏంటి? ఫస్ట్ ఈ 10 యాజ్ ఇట్ ఈస్ గా 10 అని రాస్తాం. ఈ 10 కి 20 యాడ్ చేస్తాం. 30, 30 + 30 60, 60 + 50 150, 110. సో 110 + 80 190, 190 + 50 240, 240 + 30 270, నెక్స్ట్ 290, 300. ఇవి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్. సో మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి n/2 కావాలి. n అంటే ఏంటంటే టోటల్ ఫ్రీక్వెన్సీ. టోటల్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది? 300 ఉంది. సో 300/2 అంటే ఇది 150 అవుతుంది. ఈ 150ని మనకి ఇక్కడ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ లో మనం లొకేట్ చేయాలి. ఎలా లొకేట్ చేస్తాము అంటే కనుక ఇమీడియట్ గ్రేటర్ దెన్ వాల్యూ కానీ లేదా ఈక్వల్ గా ఉన్న వాల్యూ కానీ తీసుకోవాలి. 150కి ఇమీడియట్ గ్రేటర్ దెన్ వాల్యూ ఎంత అంటే 190. ఈ 190కి కరస్పాండింగ్ గా ఉన్న XI వాల్యూ ఏదైతే ఉందో దట్ ఈస్ ద మీడియన్ వాల్యూ. సో మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 50. ఓకే, ఇది యాజ్ పాసిబిలిటీ ఉన్నంత వరకు క్యాలిక్యులేషన్ పార్ట్ ని అవాయిడ్ చేసుకుంటూ చేయాల్సిన ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడ మనకి మీన్ 15 వచ్చింది, మోడ్ వాల్యూ 15 వచ్చింది, మీడియన్ వాల్యూ 15 వచ్చింది. సో ఇది A వాల్యూ, ఇది B వాల్యూ, ఇది C వాల్యూ కదా. వాడు అనుకోమన్నాడు కదా ABC అంటే మీన్ మీడియన్ మోడ్ అని. కాబట్టి మనం ఏం కన్క్లూడ్ చేయొచ్చు అంటే A = B = C అని కన్క్లూడ్ చేయొచ్చు. ఓకే, సో ఆప్షన్ ఏంటంటే 4th వన్ ఆప్షన్. సో అలాగే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. While calculating the Spearman rank correlation coefficient between X and Y, it was found that the rank 1.5 repeated twice in the ranks of X and the rank 2 is repeated 3 times in the ranks of Y and there is no other tie in the ranks of X and Y. Then the corrected factor which should be added to summation of D² to the calculate rank correlation coefficient. మనకి rank correlation coefficient formula 2 ఫార్ములాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే 1 - 6 into summation of D² by n × n² - 1 అనేది ఒక ఫార్ములా. ఇది ఎప్పుడంటే నో రిపిటేషన్ ర్యాంక్స్ ఉన్నప్పుడు, అంటే రిపిటేషన్ అంటే ర్యాంక్స్ రిపీటెడ్ అవుతున్నప్పుడు. ఇప్పుడు ఒకే స్టూడెంట్ కి 2 మార్కులు వచ్చాయి, ఈక్వల్ గా వచ్చాయి. సో ఇద్దరికి ర్యాంక్స్ రిపీటెడ్ అవుతాయి కదా, అలాంటి కేసెస్. అలా కాకుండా
రిపిటేషన్ లేకపోతే ఫార్ములా ఇది. రిపిటేషన్ ఉంటే ఫార్ములా ఏంటంటే ఈ సమ్మేషన్ ఆఫ్ డి స్క్వేర్ కి మనం ఒక కరెక్షన్ ఫ్యాక్టర్ యాడ్ చేస్తాం. ఓకే, దట్ ఈస్ ద ఫార్ములా. సో ఈ కరెక్షన్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటి అంటే కనుక m ఇంటూ m స్క్వేర్ మైనస్ 1/12. సో ఇక్కడ m అంటే ఏంటి? m అంటే ఏంటంటే ర్యాంక్ ఫ్రీక్వెన్సీ అని చెప్తారు. అంటే ర్యాంక్ ఎన్నిసార్లు రిపీటెడ్ అవుతుందో అదే m. ఇక్కడ చూడండి, ఇక్కడ ర్యాంక్ అనేది ఇక్కడ నేను రాస్తున్నాను. ర్యాంక్ అనేది 2.5 ఎన్ని టైమ్స్ రిపీటెడ్ అయిందంటే 2.5 1.5 సారీ 1.5 ఎన్నిసార్లు రిపీట్ అయిందంటే 2 టైమ్స్ రిపీటెడ్ అయింది. ఓకే, అలాగే 2 అనే ర్యాంక్ 3 టైమ్స్ రిపీటెడ్ అయింది అన్నారు. సో ఇక్కడ m అనేది మీకు 2 and 3 అవుతుంది. సో ఇప్పుడు m ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ 2 స్క్వేర్ మైనస్ 1/12. సో ఇది ఎంత అవుతుందంటే 0.5 అవుతుంది. ఎందుకంటే 2 ఇంటూ 2 స్క్వేర్ మైనస్ 1 అంటే 6/12 అంటే 0. అలాగే m ప్లస్ లో 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 ఇంటూ 3 స్క్వేర్ మైనస్ 1/12 అంటే 24/12 అంటే 2 అవుతుంది. అంటే ఇక్కడ టోటల్ గా కరెక్షన్ ఫ్యాక్టర్ యాడ్ చేయాల్సింది అంటే 2.5. సో ఇక్కడ ఈ సమ్మేషన్ ఆఫ్ డి స్క్వేర్ కి మీరు యాడ్ చేయాల్సిన కరెక్షన్ ఫ్యాక్టర్ ఇక్కడ ఈ ప్రాబ్లం వరకు 2.5 అదే అడిగాడు వాడు. ఓకే, అంటే కరెక్షన్ ఫ్యాక్టర్ ఈజ్ m ఇంటూ m స్క్వేర్ మైనస్ 1/12 అనేది కరెక్షన్ ఫ్యాక్టర్. ఇది ఎప్పుడు అప్లై చేస్తాం కరెక్షన్ ఫ్యాక్టర్ అంటే మనకి ఇచ్చిన ర్యాంక్స్ లో అంటే మనకి ఇచ్చిన డేటాలో ఏదైనా అబ్జర్వేషన్స్ రిపీటెడ్ అవుతున్నప్పుడు మన ర్యాంక్స్ కూడా రిపీటెడ్ అవుతాయి ఆటోమేటిక్ గా. ఒక అబ్జర్వేషన్ 3 టైమ్స్ రిపీటెడ్ అయింది అనుకోండి, మనకి 3 ర్యాంక్స్ రిపీటెడ్ అవుతాయి. సో ఏ ర్యాంక్ రిపీటెడ్ అయింది అనేది ఇంపార్టెంట్ కాదు, ఆ ర్యాంక్ ఎన్నిసార్లు రిపీటెడ్ అయింది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ 1.5 2 అనేది ఇంపార్టెంట్ కాదు. 1.5 ఎన్నిసార్లు రిపీటెడ్ అయింది, 2 అనేది ఎన్నిసార్లు రిపీటెడ్ అయింది, ర్యాంక్ ఫ్రీక్వెన్సీ అనేది ఇంపార్టెంట్. దాన్ని మనం m వాల్యూ కింద తీసుకుంటాం. సో 2 టైమ్స్ రిపీటెడ్ అయింది కాబట్టి m వాల్యూ 2 తీసుకుంటాం. నెక్స్ట్ ర్యాంక్ 3 టైమ్స్ రిపీటెడ్ అయింది కాబట్టి m వాల్యూ 3 తీసుకుంటాం. సో మనం అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే m ఇంటూ m స్క్వేర్ మైనస్ 1/12 లో సో దానికి సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈవెన్ కరెక్షన్ ఫ్యాక్టర్ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. చాలా వరకు ఏఎస్పీ ఎగ్జామినేషన్స్ లో కానీ లేదా వేరే స్టాటిస్టిక్స్ రిలేటెడ్ ఎగ్జామ్స్ లో ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఏంటంటే కరెక్షన్ ఫ్యాక్టర్ ఏం అప్లై చేస్తాం స్పియర్మాన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ లో. ఓకే, స్పియర్మాన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ అంటే కార్ల్ పియర్సన్ కొరిలేషన్ కోఎఫిషియంట్ తర్వాత సెకండ్ మెథడ్ అనమాట. సో మన క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నప్పుడు జనరల్ గా ర్యాంక్ మీద డిపెండ్ అయ్యి మన కొరిలేషన్ కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఆ స్పియర్మాన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ లో యూజ్ చేసే ఫార్ములా కరెక్షన్ ఫ్యాక్టర్ ఫార్ములా మీద బేస్ చేసుకుని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అనేది చెప్పాలి. ఈవెన్ మీ బీకామ్ స్టూడెంట్ కూడా ఈజీగా చేయగలుగుతారు. ఈవెన్ ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నాం ఇది కూడా ఐ మీన్ సిలబస్ లోపల పెద్ద డెప్త్ గా లేదని చెప్పాలి, బట్ టైం కన్జ్యూమ్ అంతే. టైం కన్జ్యూమ్ చేశారు బాగా, అంటే ఎక్కువ టైం తీసుకునేలా చేశారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడకు రండి. Question number 4. Let the random variable x has the cumulative distribution function integration of minus infinity to x by 1 by root 2 pi into e power minus 1 by 2 into t minus 3 whole square into dt. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలా వరకు క్వశ్చన్స్ నేను అసలు సొల్యూషన్స్ ఇద్దామా వద్దా అనే ఆలోచనలో కూడా ఉన్నాను. ఎందుకంటే కొంతమంది అంటే ఎవరిని దృష్టిలో పెట్టుకుని నాకు అలాంటి ఆలోచన వస్తుందంటే బీకామ్ చదివే వాళ్ళు కానీ బిఏ చదివిన వాళ్ళు కానీ వాళ్ళ దృష్టిలో పెట్టుకుని అసలు ఈ క్వశ్చన్స్ కి సొల్యూషన్స్ చెప్తే వీళ్ళు అసలు ఏఎస్ఓ ప్రిపేర్ అవుతారా లేకపోతే కంప్లీట్ గా డ్రాప్ అయిపోతారా అన్న ఆలోచన కూడా ఉంది. ఎందుకంటే మీరు డ్రాప్ అయిపోవడం కూడా చాలా పెద్ద మిస్టేక్. ఈసారి ఇలాంటి క్వశ్చన్ పేపర్ వస్తుందని ఎవరు గెస్ చేయలేరు. ఐ మీన్ 2019 లాగే క్వశ్చన్ పేపర్ వస్తుందని ఎవరు చెప్పరు. చెప్పిన ఒక మీరు నమ్మకండి. ఓకే, సో రావచ్చు రాకపోవచ్చు. ఈసారి మామూలు నార్మల్ గానీ ఇదివరకు ఏఎస్ఓ ఎగ్జామినేషన్ మీకు 2006 నుంచి 2019 వరకు నా దగ్గర కంప్లీటెడ్ ఏఎస్ఓ పేపర్లు ఉన్నాయి. మీకు ఆల్రెడీ ఈ బుక్ కూడా నేను ప్రమోట్ చేస్తున్నాను. సో ఎవరైతే పవన్ స్టాటిస్టిక్స్ లో నా కోర్స్ తీసుకుంటున్నారో వాళ్ళకి ఫ్రీగానే నేను మోడల్ పేపర్స్ 10 మోడల్ పేపర్స్ ఇస్తున్నాను, ప్రీవియస్ పేపర్లు కూడా ఇస్తున్నాను. ఈవెన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఒక ఎగ్జామ్ జరిగింది. వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత తెలంగాణ స్టేట్ ఫామ్ అయిన తర్వాత ఒకే ఒక ఏఎస్ఓ భారీ రిక్రూట్మెంట్ జరిగింది. వాళ్ళకి సంబంధించిన ఎగ్జామినేషన్ పేపర్ కూడా మీకు ప్రమోట్ చేస్తున్నాను. కొన్ని క్వశ్చన్ పేపర్స్ ఆల్రెడీ యూట్యూబ్ లో అక్కడ ఫ్రీగా దొరుకుతున్నాయి, బట్ ఆన్సర్స్ అవి కరెక్ట్ గా లేకపోతే మీరు మళ్ళీ మిస్టేక్ చదివే పాసిబిలిటీ ఉంది. సో విత్ ఆన్సర్స్ అంటే కీ కరెక్ట్ గా ఇవ్వాలి, అది ఇంపార్టెంట్, క్వశ్చన్ పేపర్ కాదు. సో క్వశ్చన్ పేపర్ తో పాటు కీ కరెక్ట్ గా ఇస్తూ నేను ఇస్తున్నాను మీకు. సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ కి నేను ఆన్సర్స్ ఇవ్వాలంటే చాలా వరకు బేసిక్ కాన్సెప్ట్స్ మీకు చాలా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే ఈ వీడియో చూసినంత మాత్రాన ఇక్కడ క్వశ్చన్స్ అన్నిటికీ సొల్యూషన్స్ మీకు అర్థం కాదు. ఇది మాత్రం ఓన్లీ స్టాటిస్టిక్స్ చదివిన వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి కొన్ని క్వశ్చన్స్ అయితే. బీకామ్ చదివే వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఇప్పుడు బీకామ్ వాళ్ళకి ఇంటిగ్రేషన్ అంటే ఏంటో తెలియదు, డెరివేటివ్ అంటే ఏంటో తెలియదు. అవన్నీ ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ చదివిన వాళ్ళకి తెలుస్తాయి. సో బీకామ్ చదివేవాడు ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్ చదవడు. ఒకవేళ ఏదైనా ఎంఈసీ చదివి బీకామ్ చేసి ఉంటే కనుక అక్కడ ఏమైనా టచ్ అయ్యే అవకాశం ఉంటుంది తప్ప
మామూలుగా ఒక సిఈసీనో లేకపోతే సమ్ అదర్ కోర్స్ చేసి బీఏ చేసిన బీకామ్ చేసిన వాళ్ళకి ఇంటిగ్రేషన్స్ గురించి తెలియదు. ఇంటిగ్రేషన్స్ తెలియకుండా మనం పీడిఎఫ్ యూజ్ చేసి ఎటువంటి మెజర్ ఆఫ్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి పాసిబిలిటీ కాదు. సో కొన్ని క్వశ్చన్స్ నేను మేబీ స్కిప్ చేస్తే మంచిదేమో, పిల్లలు భయపడతారేమో అనిపిస్తుంది, అలాంటి సిచ్యువేషన్ కూడా ఉంది. ఓకే. అంటే ఇది మీరు వేరేగా నెగెటివ్‌గా తీసుకోకండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మిమ్మల్ని భయపెడదామనో లేకపోతే డిసప్పాయింట్ చేద్దామన్న ఉద్దేశ్యం కాదు. ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాను. సో కొన్ని క్వెషన్స్ మీకు ఎక్స్‌ప్లనేషన్ చేయాలంటే టోటల్ స్టాటిస్టిక్స్ కంటెంట్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన సిట్యుయేషన్‌లో ఉన్నాయి. అలాంటి క్వెషన్స్ కూడా మనకి 2019 క్వెషన్ పేపర్‌లో ఉన్నాయి. సో ఇదే మాదిరి క్వెషన్స్ వస్తాయని నేను చెప్పట్లేదు. ఈసారి కొంచెం డెప్త్ తగ్గించొచ్చు. ఎందుకంటే లాస్ట్ టైమ్ చాలా అబ్జెక్షన్స్ వచ్చాయి. చాలా మంది కోర్టు కూడా వెళ్లారు. సో ఇలాంటి సిట్యుయేషన్ వచ్చింది కాబట్టి ఈసారి ఎగ్జామినర్ మేబీ డెప్త్ కొంచెం తగ్గించి ఈవెన్ బీకామ్ వాళ్ళు, బీఏ వాళ్ళు కూడా రాసుకునే టైప్‌లో పేపర్ ఉండొచ్చని ఆశిస్తున్నాను నేను. అలా రాస్తే గనుక చాలా మంది వరకు క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే ఉండాలని కోరుకోండి అంతే. అంతకుమించి మనం చేసేదేం లేదు. సో ఇక్కడ ఎఫ్(x) అనేది ఏమి ఇచ్చారంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√2π ఇంటూ e⁻(1/2 t-3 హోల్ స్క్వేర్ ఇంటూ dt ఇచ్చారు. మీరు ఇక్కడ దీన్ని ఒకసారి ఫంక్షన్స్ కింద తీసుకుంటే, దీని ఫంక్షన్ తీసుకుంటే మనకి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పీడిఎఫ్ ఫామ్ ఎలా ఉంటుంది? నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఒకటి ఉంటుంది, థియరిటికల్ కంటిన్యూస్. అందులో పీడిఎఫ్ ఫామ్ ఎలా ఉంటుందంటే 1/σ√2π ఇంటూ e⁻(1/2 x - μ/σ హోల్ స్క్వేర్ ఇలా ఉంటుంది. ఓకే. సో ఇక్కడ మనకి టీ అని ఇచ్చారు. సో ఒకవేళ మనం ఇక్కడ దీంతో కంపేర్ చేసుకుంటే, అంటే నేను దీన్ని ఇలా కూడా మనం చేయొచ్చు అని చెప్తున్నాను. ఎందుకంటే దీనికి ఇంటిగ్రేషన్ మనం చేసి మీకు చెప్తే మీరు కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీని మీద దీంతో కంపేర్ చేసుకుంటే ఇచ్చిన ఫంక్షన్‌ని ఇది స్టాండర్డ్ పీడిఎఫ్ అన్నమాట. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క స్టాండర్డ్ పీడిఎఫ్. దీంతో కంపేర్ చేసుకుంటే కనుక ఇది కంపల్సరీగా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుందని తెలుస్తుంది. సో ఎక్స్ అనేది నార్మల్ డిస్ట్రిబ్యూషన్, నార్మల్ వేరియేట్ అని క్లియర్‌గా తెలుస్తుంది. విత్ పారామీటర్స్ 3, 1 అని చెప్పాలి. మ్యూ వాల్యూ 3 ఉంది, సిగ్మా వాల్యూ 1 ఉంది. సో ఇక్కడ ఎప్పుడైతే ఎక్స్ వాల్యూ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుందో అక్కడ స్క్యూనెస్ అనేది ఉండదు. అసలు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటే సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్. సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి? స్క్యూనెస్ ఆబ్సెంట్ ఉన్న డిస్టర్బెన్స్. ఓకే. అబ్సెన్స్ ఆఫ్ స్క్యూనెస్‌ని సిమెట్రీ అంటాం. ఓకే. కాబట్టి ఇక్కడ డైరెక్ట్‌గా మనం ఇది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పీడిఎఫ్ ఫార్మ్‌లో ఉంది కాబట్టి మనం కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్‌ని 0 తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీకు ఆల్రెడీ చెప్పాను. ఇచ్చిన క్వెషన్స్ కూడా లెంగ్తీ క్వెషన్స్ ఇవ్వకుండా కొన్ని పర్టికులర్‌గా టైమ్ సిరీస్ అండ్ ఇండెక్స్ నంబర్స్‌లో స్టేట్మెంట్ వైస్ క్వెషన్స్ ఇచ్చారని మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను. సో ఇలాంటివి చాలా ఎగ్జాంపుల్స్. అంటే ఎంతో థియరిటికల్‌గా మంచి సబ్జెక్ట్ ఉంటే కానీ మనం ఇలాంటి ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్ మనం చేయలేం. సో చూద్దాం. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. విచ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని ఇచ్చారు. ఇఫ్ ద పీరియడ్స్ ఆఫ్ మూవింగ్ యావరేజ్ హ్యాపెన్స్ టు కోయిన్సైడ్ విత్ ఎ పీరియడ్ ఆఫ్ సైక్లిక్ ఫ్లక్చుయేషన్స్ ఇన్ డేటా, సచ్ ఫ్లక్చుయేషన్స్ ఆర్ ఆటోమేటికల్లీ ఎలిమినేటెడ్ అని ఇచ్చారు. ఇంకోటి ఆన్ యూజింగ్ ద మూవింగ్ యావరేజ్ మెథడ్ ద షేప్ ఆఫ్ ద ట్రెండ్ డిటర్మిన్డ్ బై స్టాటిస్టిషియన్ చాయిస్ ఆఫ్ మ్యాథమెటికల్ ఫంక్షన్ అని ఇచ్చారు. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏముందంటే మూవింగ్ యావరేజ్ మెథడ్ అంటే ఏంటి అనేది ముందు మీరు తెలుసుకోవాలి. సో మూవింగ్ యావరేజ్ మెథడ్ అనేది మన ట్రెండ్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేసే మెథడ్స్‌లో 4 మెథడ్స్ ఉంటాయి ట్రెండ్ ఫైండ్ అవుట్ చేయడానికి. సో ఓకే. ఒకటి గ్రాఫిక్ మెథడ్ అని, ఒకటి సెమీ యావరేజ్ మెథడ్, థర్డ్ మూవింగ్ యావరేజ్ మెథడ్, ఫోర్త్ లీస్ట్ స్క్వేర్స్ మెథడ్. ఓకే. సో అందులో ఉండే వన్ ఆఫ్ ద మెజర్ ఆఫ్ ట్రెండ్ అన్నమాట. సో మెజర్స్ ఆఫ్ ట్రెండ్ మూవింగ్ యావరేజ్ మెథడ్. సో ఈ మూవింగ్ యావరేజ్ మెథడ్ అనేది ఎటువంటి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ మీద, అంటే అంత మ్యాథమెటికల్ ఫంక్షన్స్ మీద డిపెండ్ అయ్యే మెథడ్ అయితే కాదు. ఫస్ట్ థింగ్. ఎందుకంటే సింపుల్ గా మనం ఒక 3 ఇయర్లీ మూవింగ్ యావరేజ్ కానీ లేకపోతే 5 ఇయర్లీ మూవింగ్ యావరేజ్ కానీ ఇలా ఒక పర్టికులర్ ఫిక్స్డ్ పీరియడ్ తీసుకుని దాని మూవింగ్ యావరేజెస్ ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్తాం. అయితే ఈ మూవింగ్ యావరేజెస్ మెయిన్ గా జనరల్ గా దేనికి సూటబుల్ అంటే షార్ట్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్ ని ఎలిమినేట్ చేయడానికి బాగా సూటబుల్ అవుతుంది. షార్ట్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్ ఎలిమినేట్ చేయడానికి బాగా సూటబుల్ అవుతుందని చెప్పాలి. షార్ట్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్ ని మనం వేరియేషన్స్ అని కూడా అనొచ్చు. షార్ట్ టర్మ్ వేరియేషన్స్ అంటే ఏంటి? అంటే విత్ ఇన్ ఏ 1 ఇయర్ లోపు మనకి ఎప్పుడు రెగ్యులర్ గా పీరియడ్ తో అక్కర్ అయ్యే వేరియేషన్స్ ని మనం షార్ట్ టర్మ్ వేరియేషన్స్ అంటాం. సో షార్ట్ టర్మ్ వేరియేషన్స్ లో ఎలిమినేట్ చేయడానికి బెస్ట్ మెథడ్ ఏదంటే మూవింగ్ యావరేజ్. కాబట్టి మెజర్స్ ఆఫ్ షార్ట్ టర్మ్ వేరియేషన్స్ లో బెస్ట్ మెథడ్ ఏమవుతుందంటే అక్కడ రేషియో టు మూవింగ్ యావరేజ్ మెథడ్ అవుతుంది. ఓకే. ఇదంతా మనకి టైమ్ సిరీస్ లో మెజర్స్ ఆఫ్ ట్రెండ్ అండ్ మెజర్స్ ఆఫ్ సీజనల్ వేరియేషన్స్ లో వచ్చే కాన్సెప్ట్స్. సో ఇక్కడ మ్యాథమెటికల్ ఫంక్షన్ అనేది ఇక్కడ కరెక్ట్ కాన్సెప్ట్ కాదు. అంటే మూవింగ్ యావరేజ్ కి రిలేటెడ్ గా మ్యాథమెటికల్ ఫంక్షన్ ఏముండదు. ఒక కంప్లీట్ మ్యాథమెటికల్
మెథడ్ ఏదైనా ఉంది అంటే అది ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ మెథడ్. సో ట్రెండ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి 4 మెథడ్స్ ఉన్నాయని చెప్పాను. అందులో ఒక మెథడ్ మూవింగ్ యావరేజ్ మెథడ్, ఇంకొక మెథడ్ లీస్ట్ స్క్వేర్స్ మెథడ్. ఇది మాత్రమే టోటల్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్. సో ఇక్కడ సెకండ్ క్వశ్చన్ అనేది కరెక్ట్ కాదు. అలాగే ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ద పీరియడ్ ఆఫ్ మూవింగ్ యావరేజ్ హ్యాపెన్స్ టు కోయిన్సైడ్ విత్ ద పీరియడ్ ఆఫ్ సైక్లిక్ ఫ్లక్చుయేషన్స్ ఇన్ ద డేటా, సచ్ ఫ్లక్చుయేషన్స్ ఆర్ ఆటోమేటికల్ ఎలిమినేటెడ్. అంటే ఇక్కడ మనం 3 ఇయర్లీ కానీ 5 ఇయర్లీ కానీ మనం ఇక్కడ తీసుకుంటున్నప్పుడు ఇక్కడ సైక్లిక్ వేరియేషన్స్ యొక్క పీరియడ్స్ కూడా దీంతో కోయిన్సైడ్ అవుతాయి ఈ మెథడ్ లో. ఓకే, సో మనం ఒక పర్టికులర్ ఇయర్ గా మనం ఇక్కడ మూవింగ్ యావరేజ్ మెథడ్ తీసుకుని చేస్తాం. 3 ఇయర్లు మూవింగ్ యావరేజ్, లేదా 5 ఇయర్లు మూవింగ్ యావరేజ్ అట్లా. సో దీంతో సైక్లిక్ ఫ్లక్చుయేషన్స్ కూడా కోయిన్సైడ్ అవుతాయి. సో దానికి కొన్ని మ్యాథమెటికల్ మోడల్స్ ఉన్నాయి టైం సిరీస్ లో, వాటిని అప్లై చేసి మనం ఎలిమినేషన్ అనేది చేయడం జరుగుతుంది, ట్రెండ్ ఎలిమినేషన్ అనేది. సో ఈ పాయింట్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద మూవింగ్ యావరేజ్. ఓకే, సో ఇక్కడ చూద్దాం. ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎక్స్పోనెన్షియల్ ట్రెండ్ y is equal to a into e power 5x given that there are 10 data points with the summation of x is equal to 1 and summation of log y, in అంటే ఇక్కడ log y is equal to 17. If the trend was fitted by the method of least squares, what is the value of a? ఓకే, ఇక్కడ y is equal to a into e power 5x. యాక్చువల్గా ఇక్కడ చాలా సింపుల్ లాజిక్ చూడండి. ఇక్కడ ఏం చేశారంటే ఎక్స్పోనెన్షియల్ ట్రెండ్ అని మెన్షన్ చేశారు, కానీ ఇది అసలు ఎక్స్పోనెన్షియల్ ట్రెండ్ అనేది ఓకే, ఇది ఎక్స్పోనెన్షియల్ కర్వ్ అనేది అవుతుంది. ఎక్స్పోనెన్షియల్ కర్వ్స్ ఉంటాయి మనకి y ఈజ్ ఈక్వల్ టు ఏబి పవర్ ఎక్స్ కానీ, లేదా y ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ పవర్ బిఎక్స్ కానీ, ఇట్లా ఇవి రెండింటిని ఎక్స్పోనెన్షియల్ కర్వ్స్ అంటారు. ఇక్కడ ఎంత లాజిక్ అంటే స్టాటిస్టిక్స్ లో మనకి ఫిట్టింగ్ ఆఫ్ కర్వ్స్ అని ఉంటుంది సెపరేట్ గా. అంటే స్ట్రైట్ లైన్ ట్రెండ్ నుంచి ఎక్స్పోనెన్షియల్ ఈక్వేషన్స్ వరకు కూడా డిఫరెంట్ కర్వ్స్ ఎలా ఫిట్ చేయాలి, లీస్ట్ స్క్వేర్ మెథడ్ యూజ్ చేసి వాటి యొక్క నార్మల్ ఈక్వేషన్స్ ఏంటి, వాటి యొక్క డెరివేషన్స్ ఏంటి, దాన్ని బట్టి పారామీటర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇదంతా ఫిట్టింగ్ ఆఫ్ కర్వ్స్ లో మనకి ఒక చాప్టర్ ఉంటుంది స్టాటిస్టిక్స్ లో. ఈవెన్ మీరు FMS లో చూసుకుంటే కర్వ్ ఫిట్టింగ్ అని ఒక చాప్టర్ ఉంటుంది. సో ఆ కర్వ్ ఫిట్టింగ్ చాప్టర్ లో క్వశ్చన్ ఇస్తూ మరి ఎవరు అబ్జెక్ట్ చేయకుండా ఉండడం కోసం సింపుల్ గా ట్రెండ్ అనే వర్డ్ యూజ్ చేస్తారు ఇక్కడ. అంటే దాని మీనింగ్ ఏంటి, ఎవరైనా అబ్జెక్ట్ చేస్తారు అనుకోండి, సార్ ట్రెండ్ మీరు ఈ క్వశ్చన్ ఎలా ఇచ్చారు, ఇది అవుట్ ఆఫ్ సిలబస్ అని అడిగితే, బాబు మీకు టైం సిరీస్ ఉంది కదా, టైం సిరీస్ లో నేను ట్రెండ్ అని ఇచ్చాను కదా, సో ట్రెండ్ కి రిలేటెడ్ గా నేను క్వశ్చన్ ఇచ్చాను, తప్ప ఏంటి అని అడుగుతాడు అంత లాజికల్ గా. సో చూసారా, అంటే సిలబస్ యొక్క పరిధి, సిలబస్ ని మనం చూపించడం ఎలా చూపిస్తారంటే సింపుల్ సిలబస్ లా కనిపిస్తుంది, కానీ దాన్ని ఎంత వరకు డెప్త్ గా వెళ్ళారో అంత డెప్త్ వరకు వెళ్ళిపోయారు. సో ఎవరు ఎటువంటి క్వశ్చన్స్ వేయడానికి లేదు. సిలబస్ అనేది ఒక రిఫరెన్స్ పాయింట్ తప్ప, ఈవెన్ డైరెక్ట్ గా ఏపీఎస్సీ సెక్రటరీ చెప్పిన మాట ఏంటంటే సిలబస్ అనేది ఒక రిఫరెన్స్ పాయింట్. సో దాన్ని మీరు బేస్ చేసుకుని దాంట్లోనే క్వశ్చన్స్ ఇవ్వాలని ఎక్కడ రూల్ లేదు. సో దాన్ని బేస్ చేసుకుని నేను ఎంత డెప్త్ లోనే క్వశ్చన్స్ ఇవ్వచ్చు అని సింపుల్ గా వాళ్ళు నీళ్ళు వదిలేసినట్టు వదిలేశారు. ఓకే, మనమేమి చేసేది లేదు. ఇలాంటి క్వశ్చన్ పేపర్ మళ్ళీ జీవితంలో ఎవ్వరికీ రాకూడదని కోరుకుంటాను నేను ఏఎస్ అంత డెప్త్. ఎందుకంటే ఏఎస్ఓ అనేది చాలా నాన్ గెజిటెడ్ పోస్ట్, అది ఒక గ్రూప్ 2 లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ లెవెల్. సో దానికంటే హై పోస్టులు ఏడీలు ఉన్నాయి, అసిస్టెంట్ డైరెక్టర్స్, డిగ్రీ లెక్చరర్స్ ఉన్నాయి. సో స్టాటిస్టిక్స్ రిలేటెడ్ గా చాలా మంచి పోస్టులు ఉన్నాయి. సర్వీస్ కమిషన్ అవ్వచ్చు, స్టేట్ సర్వీస్ కమిషన్ అవ్వచ్చు, లేదా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అవ్వచ్చు. సో ఎక్కడా లేని డెప్త్ ఈ క్వశ్చన్ పేపర్ లో ఉంది. అది కూడా ఒకే ఒక ఇయర్, అది 2019. 2019 లోపు రిక్రూట్మెంట్ లో ఉన్న క్వశ్చన్ పేపర్ చూస్తే చాలా పరిధిలోపు సిలబస్ లోపు ఉండేది, కానీ ఎందుకో ఈ ఇయర్ అలా ఇచ్చారు. సో వాటర్ ఇట్ మేబీ స్టాటిస్టిక్స్ వాళ్ళకి మేబీ ఫేవర్ చేద్దామని ఉద్దేశంతో ఇచ్చారని కూడా అనుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు మాత్రం ఇది చేయగలుగుతారు. సో వాటర్ ఇట్ మేబీ చూడండి, ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ పవర్ 5x అని ఇచ్చారు. ఇది ఒక ఎక్స్పోనెన్షియల్ ట్రెండ్ కర్వ్ అని చెప్పారు. సో దీనికి మనం ఏం చేస్తామంటే లాగరిథమ్స్ తీసుకుంటాం. సో log y తీసుకుంటే ఏమవుతుందంటే log a ఇంటూ ఈ పవర్ 5x. సో లాగరిథమ్స్ ఐడియా ఉండాలి. సో ఇది log ab కింద తీసుకుంటే log a ప్లస్ 5x log e అవుతుంది. ఓకే, ఇది టు ది బేస్ e కాబట్టి దీన్ని మనం 1 కింద తీసేసుకోవచ్చు. సో log y ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ గా మనకు వచ్చే ఈక్వేషన్ ఏమవుతుందంటే log a ప్లస్ 5x కింద అవుతుంది. ఓకే, దీన్ని మనం y ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ bx కింద కన్వర్ట్ చేసుకుంటే మనకి y ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ bx కి 2 ఈక్వేషన్స్ ఉన్నాయి, నార్మల్ ఈక్వేషన్స్. అదేంటంటే సమ్మేషన్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు na ప్లస్ b సమ్మేషన్ ఆఫ్ x, ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ సమ్మేషన్ ఆఫ్ xy ఈజ్ ఈక్వల్ టు a సమ్మేషన్ ఆఫ్ x ప్లస్ b సమ్మేషన్ ఆఫ్ x స్క్వేర్. ఇక్కడ ఈ ఫస్ట్ ఈక్వేషన్ లో ఒకసారి కంపేర్ చేసుకోండి, సమ్మేషన్ ఆఫ్ log y. y అంటే ఇక్కడ ఏంటంటే y అంటే log y. ఓకే, అలాగే b అంటే ఎంత అంటే ఇక్కడ 5. సో a అంటే ఎంత అంటే log e.
సో NA, N అంటే ఇక్కడ ఇచ్చారండి 10 డేటా పాయింట్స్ అని చెప్పి. సో 10A. ఓకే, సో 10 log A అంటే log A కదా, ప్లస్ B ఇంటూ సమ్మేషన్ ఆఫ్ ఎక్స్, 5 ఇంటూ సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ కూడా ఇక్కడ ఇచ్చారండి క్లియర్గా. సో 5 ఇంటూ 1 5. సో సమ్మేషన్ ఆఫ్ log y అది కూడా ఇచ్చారు కదా. సో 17. సో 17 ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ log A ప్లస్ 5. సో 10 log A ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 17 మైనస్ 5 12 అవుతుంది. సో log A ఈజ్ ఈక్వల్ టు 12/10 అంటే ఇది 1.2 అవుతుంది. సో log A వాల్యూ 1.2 అయిందంటే ఏ వాల్యూ ఏమవుతుందంటే దీని నుంచి తెలుసు కదా మీకు, log x ఈజ్ ఈక్వల్ టు k అయితే x ఈజ్ ఈక్వల్ టు e పవర్ k అవుతుంది. సో దీన్ని e పవర్ 1.2 కింద మార్చొచ్చు. సో e పవర్ 1.2 అనేది ఇక్కడ ఆన్సర్. సో మనకి ఇక్కడ ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి ఎలా వచ్చిందంటే స్టెప్, log x ఈజ్ ఈక్వల్ టు k అయినప్పుడు x ఈజ్ ఈక్వల్ టు e పవర్ k. సో లాగరిథంలో మనకి ఇది కన్వర్షన్. ఓకే, ఈవెన్ మీరు అటు ఇటు లాగరిథమ్స్ తీసుకొని కావాలంటే x ఈజ్ ఈక్వల్ టు e పవర్ a, log x ఈజ్ ఈక్వల్ టు k log e అవుతుంది కదా, మళ్ళీ ఇది 1 కదా. సో k ఈజ్ ఈక్వల్ టు log x, అదే ఈక్వేషన్ వస్తుంది, మళ్ళీ ఈ ఈక్వేషన్ వస్తుంది. సో ఇలా అంటే డెప్త్, ఎంత డెప్త్ ఉందన్నది మీకు ఈ 6 క్వశ్చన్స్ లోనే మీకు అర్థమైపోయింది. సో లాగరిథమ్స్ తెలియాలి, ఇంటిగ్రేషన్స్ తెలియాలి. ఓకే, ఇంకా మనం ప్రాబబిలిటీస్కి వెళ్తాము, ఇంకా నార్మల్ డిస్ట్రిబ్యూషన్స్, ఇంకా డిస్ట్రిబ్యూషన్స్ లో కూడా క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా డెప్త్ లో ఉన్న క్వశ్చన్స్ ఉన్నాయి. 1 by 1 మనకి చూసుకుంటూ వెళ్దాం. So next, 7th question. A car part is produced by 3 factories F1, F2, F3. Their proportional production is 30, 30, 40% respectively. Also, the percentage defectives are manufactured by 3 factories are 4, 3 and 2 respectively. As part is taken at random and is found to be defective, the probability that selected part belonging to factory F3 is answer. So ఇక్కడ నేను ఇక్కడ 3 factories తీసుకుంటున్నాను, F1, F2, F3. ఓకే, వీళ్ళ యొక్క ప్రొడక్షన్ ఎలా ఉంది? సో ప్రొడక్షన్ రేట్ అంటే ఒక 100 సపోజ్ కార్ పార్ట్స్ తయారు చేస్తున్నారు అనమాట. అందులో 30 కార్ పార్ట్స్ ఏమవుతాయంటే F1 ద్వారా అవుతాయి, అది దాని మీనింగ్. ఇంకొక 30 కార్ పార్ట్స్ F2 ద్వారా, అంటే F2 ఫ్యాక్టరీ 2 ద్వారా. ఇంకొక 40% అని ఇచ్చాడుగా, అంటే 100లో 40 పార్ట్స్ F3 ద్వారా అవుతాయి. సో ఇందులో డిఫెక్టివ్ పర్సంటేజెస్ ఇచ్చాడు, అంటే ప్రాబిలిటీ ఆఫ్ డిఫెక్టివ్ అని ఇచ్చాడు. సో ప్రాబిలిటీ ఆఫ్ డిఫెక్టివ్స్ ఎంత ఇచ్చారంటే వీళ్ళు 4%, అంటే 4/100లో 4 డిఫెక్టివ్స్ ఉంటాయి, 100లో 3 డిఫెక్టివ్స్ ఉంటాయి, వీళ్ళకి 100లో 2 డిఫెక్ట్స్ ఉంటాయి. సో డిఫెక్టివ్ ఇప్పుడు తక్కువే ఉండాలి కాబట్టి 432 తక్కువే ఉంది కదా, పర్సంటేజ్ ఆఫ్ డిఫెక్టివ్ ఇప్పుడు తక్కువ ఉండాలి. సో ఇక్కడ వాడు ఏమడిగాడంటే ద ప్రాబబిలిటీ దట్ ఈస్ సెలెక్టెడ్ పార్ట్ బిలాంగింగ్ టు F3. సో ఇప్పుడు ఒక పార్ట్ తీసుకున్నారు, ర్యాండమ్ గా ఒక పార్ట్ తీసుకున్నారు. ఆ పార్ట్ అనేది F3కి తయారు చేసిన పార్ట్ అవ్వడానికి మనకి ప్రాబిలిటీ ఎంత ఉంది అని అడుగుతున్నారు. సో ఇది కంప్లీటెడ్ గా బేస్ థీరమ్ అప్లై అవుతుంది, ఇక్కడ బేస్ థీరమ్ అప్లై అవుతుంది. సో బేస్ థీరమ్ గురించి నేను ప్రాబిలిటీ గురించి చాలా డెప్త్ గా చెప్పాలి మీకు. ఫస్ట్ టోటల్ ప్రాబిలిటీ అంటే ఏంటో చెప్పాలి. సో కంప్లీటెడ్ గా బేస్ థీరమ్ గురించి చెప్పాలంటే ప్రాబిలిటీ ఫస్ట్ నుంచి చెప్పాలి. సో దీనికైతే ఆన్సర్ అయితే నేను ఇస్తాను. దీనికి ఆన్సర్ ఎలా ఇస్తామంటే ఇక్కడ F3 ప్రాబిలిటీ ఇక్కడ ఇది తీసుకుంటాం, అంటే 40/100 ఇంటూ 2/100 ఇది తీసుకుని ఇక్కడ టోటల్ ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేస్తాం. టోటల్ ప్రాబిలిటీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే వాళ్ళ యొక్క ప్రొడక్షన్ రేటు, వాళ్ళ యొక్క డిఫెక్టివ్ రేటు ప్లస్ F2 యొక్క ప్రొడక్షన్ రేటు ఇంటూ డిఫెక్టివ్ రేట్ ప్లస్ F3 యొక్క ప్రొడక్షన్ రేటు ఇంటూ దాని యొక్క డిఫెక్టివ్. ఇది డినామినేటర్ లో ఉన్నదాన్ని టోటల్ ప్రాబిలిటీ అంటారు. సో ఇది న్యూమరేటర్ అంటే F3కి రిలేటెడ్. ఇక్కడ మీరు 100 ఇంటూ 100 అనేది LCM అవుతుంది బేసికల్ గా. సో ఫైనల్ గా మనకి ఇక్కడ ఏం మిగులుతుందంటే 40 ఇంటూ 2 80 మిగులుతుంది. ఇక్కడ 30 ఇంటూ 4 120, నెక్స్ట్ 30 ఇంటూ 3 90, నెక్స్ట్ ఇక్కడ 40 ఇంటూ 2 80 అవుతుంది. మరి 100 సేమ్ అయ్యాయి. ఇక్కడ న్యూమరేటర్ లో 100 ఇంటూ 100 LCM అవుతుంది కదా, ఇక్కడ కూడా డినామినేటర్ లో, ఇక్కడ న్యూమరేటర్ లో కూడా 100 ఇంటూ 100 LCM అవుతుంది కదా, క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ 80 బై టోటల్ గా ఎంత వస్తుంది అంటే 290 వస్తుంది. సో 80/290 క్యాన్సిల్ చేసుకుంటే 8/29 అనేది ఒక పార్ట్ మనం సెలెక్ట్ చేసినప్పుడు ఆ పార్ట్ ఫ్యాక్టరీ 3 చేయడానికి ప్రాబిలిటీ ఎంత అంటే 8/29. ఇది బేస్ థీరమ్ కి రిలేటెడ్ గా ఉన్న క్వశ్చన్. ఓకే, బేస్ థీరమ్ ని ఇలాంటి వీడియోలో ఒక సింపుల్ గా ఒక 5 నిమిషాల్లో ఎక్స్ప్లెయిన్ చేసే కాన్సెప్ట్ కాదు. స్టాటిస్టిక్స్ లో ప్రొఫెసర్స్ వాళ్ళకి బాగా క్లియర్ గా అర్థమవుతుంది, అంటే స్టాటిస్టిక్స్ రిలేటెడ్ ఎక్స్పర్ట్స్ కానీ వాళ్ళకి అర్థమవుతుంది. బేస్ థీరమ్ నేను ఒక 2-3 నిమిషాల్లో చెప్పేసానంటే నాకు బేస్ థీరమ్ రానట్టే. ఓకే, సో రైట్, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. లెట్ ద ర్యాండమ్ వేరియబుల్ x has the probability density function f of x is equal to 2/x cube where x is greater than 1 0 otherwise. So x greater than 1 అంటే x అనేది 1 less than x less than infinity అని ఉంటుందని మీనింగ్.
అంతే కదా. ఎక్స్ అనేది గ్రేటర్ దాన్ 1 అంటే 1 కి ఇన్ఫినిటీ, గ్రేటర్ దాన్ 1 అంటే ఎక్కడ వరకు తీసుకోవచ్చు, ఇన్ఫినిటీ వరకు తీసుకోవచ్చు. సో 1 ఎక్స్ అనేది 1 కి ఇన్ఫినిటీకి మధ్యలో ఉంటుంది. సో దీన్ని ఫస్ట్ డిసైల్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ అని చెప్పారు. సో మనకి డిసైల్స్ అంటే ఏంటో తెలుసు మనకు ఆల్రెడీ. సో డిసైల్ అంటే ఏంటి, డిసైల్స్ అంటే ఒక డేటాని 10 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసే వాల్యూస్ ని మనం డిసైల్స్ అంటాం. ఎన్ని డిసైల్స్ ఉంటాయి, మనకి 9 డిసైల్స్ ఉంటాయి. ఈచ్ డిసైల్స్ ను మనం D1 D2 అలా రిప్రజెంట్ చేస్తాం. ఇది బేసిక్ కాన్సెప్ట్. సో ఇక్కడ D5 అనేది మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ అవుతుంది, అది మీడియన్ కి ఈక్వల్ అవుతుంది. D5 అనేది మీడియన్ కి ఈక్వల్ అవుతుంది, మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్. ఓకే, ఇది కాన్సెప్ట్. అలాగే క్వార్టైల్స్ అంటే 4 ఈక్వల్ పార్ట్స్ ఉంటాయి, 3 క్వార్టైల్స్ ఉంటాయి. అలాగే పర్సెంటైల్స్ అంటే 100 ఈక్వల్ పార్ట్స్ ఉంటే 99 డిసైల్స్. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటంటే ర్యాండమ్ వేరియబుల్ కి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఇచ్చాడు ఇక్కడ 2/x³ అనేది. ఓకే, సో ఇక్కడ మనకి ర్యాండమ్ వేరియబుల్ కి మనం డిసైల్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్ ఐడియా ఉండాలి. ఇంటిగ్రేషన్ లేకుండా మనం చేయలేం. సో ఇక్కడ మనం ఏ డిసైల్ అయినా సరే ఒక I డిసైల్ మనకు కావాలంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ A to DI f(x) dx ఇలా ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈక్వల్ టు ఇక్కడ I/10 అని తీసుకుంటాం. ఎందుకు I/10 అంటే ఇక్కడ 10 ఈక్వల్ పార్ట్స్ కాబట్టి 10 ఈక్వల్ పార్ట్స్ తీసుకున్నాం కాబట్టి I/10. అదే మనం క్వార్టైల్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, సపోజ్ QI ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ A to QI f(x) dx I/4 తీసుకుంటాం అక్కడ. అలాగే పర్సెంటైల్స్ కావాలనుకోండి I/100 తీసుకుంటాం. ఓకే, సో ఇక్కడ మనకి ఇది డెసైల్స్ కి మనం ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఇచ్చినప్పుడు డెసైల్స్ ఫైండ్ అవుట్ చేయడానికి. సో ఇక్కడ దీన్ని బట్టి మనకి ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయమనేది ఏంటి, ఫస్ట్ డిసైల్ లోయెస్ట్ ఫ్రమ్ ద లోయర్ సైడ్ ఫస్ట్ డిసైల్ ఫైండ్ అవుట్ చేయమంటే D1 ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో D1 ఫార్ములా ఏమవుతుందంటే A to D1 f(x) dx I వాల్యూ 1 కాబట్టి 1/10 అవుతుంది. మరి ఇక్కడ A అంటే ఏంటి, ఇదే. ఇప్పుడు లిమిట్స్ ఎప్పుడైనా సరే ఇలా ఉంటాయి, A less than X less than B అని ఉంటాయి. ఇక్కడ B అనేది అన్డిఫైన్డ్ ఓపెన్ లిమిట్ అది. సో A అనేది ఇక్కడ 1 అవుతుంది. సో ఇక్కడ మనకి ఎలా వస్తుందంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 to D1 f(x) ఏమి ఇచ్చారు, 2/x³ ఇచ్చారు. dx ఈజ్ ఈక్వల్ టు 1/10. ఓకే, సో ఇక్కడ మనం 2/x³ 2 తీసుకురండి కాన్స్టెంట్. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x³ ఎంత అనేది చూడాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x³ ఎంత అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ దీన్ని x⁻³ dx అని రాయొచ్చు. దీన్ని మనం ఎలా రాస్తామంటే x⁻²/-2 అనేది ఆన్సర్ చేస్తాం. ఇది ఎలా వచ్చింది సార్ అనేది నాకు తెలిసి కామర్స్ స్టూడెంట్స్ కి అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళకి ఇంటిగ్రేషన్ అసలు తెలియదు. ఇంటిగ్రేషన్ తెలియాలంటే ముందు డెరివేటివ్ తెలియాలి, సో డెరివేటివ్ తెలియదు. ఓకే, సో వాట్ ఆర్ ఇట్ బేబీ. సో ఇక్కడ టోటల్ గా మన ఆన్సర్ ఏం రాయొచ్చు అంటే -1/2x² రాయొచ్చు. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 2/x³ dx ఎంత అంటే 2 బయటకు తీసుకొచ్చేస్తాం. 1/x³ ఇంటిగ్రేషన్ ఎంత అంటే -1/2x² అనేది అవుతుంది. సో దీనికి 1 to D1 అనేది అవుతుంది, దట్ ఈక్వల్ టు 1/10. ఓకే, ఇక్కడ 2 క్యాన్సిల్ చేసేస్తాం. సో ఇక్కడ -D1 మనం సబ్స్టిట్యూట్ చేద్దాం, అంటే x ప్లస్ లో D1 సబ్స్టిట్యూట్ చేయాలి, x ప్లస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. సో -1/D1² మైనస్ ఫస్ట్ ఈ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం, నెక్స్ట్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం x ప్లేస్ లో, మధ్యలో మైనస్ ఉంటుంది. సో -1/1² అంటే 1 ఈక్వల్ టు 1/10. ఓకే, సో దీని నుంచి మనం తీసుకుంటే -1/D1², ఇది -(-+1) అవుతుంది కదా, ఈక్వల్ టు 1/10. ఇది అటు పంపిస్తే -1/D1² ఏమవుతుందంటే -1/10 -1 అవుతుంది, దట్ ఈస్ నథింగ్ బట్ -9/10 అవుతుంది. రైట్, సో దీన్ని బట్టి మన D1² ఏమవుతుంది, మైనస్ క్యాన్సిల్ చేసేస్తే D1² ఏమవుతుంది అంటే 10/9 అవుతుంది. సో దీని నుంచి D1 ఏమవుతుంది దీని నుంచి అంటే √10/9 అంటే √10/3 అవుతుంది. ఓకే, నాకు తెలిసి ఇది చూసిన తర్వాత, ఈ సొల్యూషన్ చూసిన తర్వాత నాకు స్టాటిస్టిక్స్ అసలు అర్థం కావు అనే పరిస్థితి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ఫ్యాక్ట్, ఇది 100% ఫ్యాక్ట్. ఎందుకంటే ఒక బీకామ్స్ చదివిన స్టూడెంట్ కి, ఒక ఎకనామిక్స్ చదివిన స్టూడెంట్ కి ఇంటిగ్రేషన్స్ అనేవి తెలియదు, కానీ ఇది ఇంటిగ్రేషన్ ద్వారా మాత్రమే చేయగలుగుతాం, వేరే ఆప్షన్ లేదు. ఓకే, సో అలానే మీరు డిసప్పాయింట్ అవ్వకండి. సో ఇలాంటి క్వశ్చన్ పేపర్ వచ్చినా సరే ఈ క్వశ్చన్స్ స్టాటిస్టిక్స్ వాళ్ళు కూడా చేయలేరు. మీరే కాదు, బీకామ్ వాళ్ళే కాదు, ఎకనామిక్స్ వాళ్ళే కాదు, స్టాటిస్టిక్స్ వాళ్ళు కూడా ఇంత డెప్త్ లో క్వశ్చన్ పేపర్ ఉంటుందని ఈసారి మేబీ గెస్ చేసి ఉండొచ్చేమో, కానీ ఇంత డెప్త్ లో ఉంటుందని వాళ్ళు కూడా గెస్ చేయలేరు. ఉన్న వాళ్ళు కూడా చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉండరు. అందులో మీకు
ఉమెన్ కేటగిరీలో అసలు ఉండరు. సో నేను మాక్సిమం ఈ రిక్రూట్మెంట్ అంతా ఉమెన్స్ దృష్టిలో పెట్టుకునే చెప్తున్నాను. ఎందుకంటే జెంట్స్ కి రావడానికి చాలా చాలా తక్కువ ప్రాబిలిటీ ఉంది. సో కంప్లీట్ గా ఉమెన్స్ కి ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టాటిస్టిక్స్ ఎంత డెప్త్ గా చదవడానికి నాకు తెలిసే అవకాశం ఉండదు. ఎందుకంటే ఏదో వర్కింగ్ ఎంప్లాయీస్ ఉండొచ్చు, లేదా హౌస్ వైఫ్స్ ఉండొచ్చు. సో వాళ్ళిద్దరు సిచ్యువేషన్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది నాకు తెలిసినంత వరకు. సో ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయడం చాలా కష్టం. వర్కింగ్ ఉమెన్స్ అంటే 2 డ్యూటీస్ ఉంటాయి వాళ్ళకి. హౌస్ వైఫ్ కింద చూడాలి, ఇంట్లోనూ చూడాలి, బయట వర్కింగ్ చేసుకోవాలి. హౌస్ వైఫ్ అంటే ఇంకా మీ ఇంట్లోనూ పని ఉంటుంది. సో టోటల్ గా ప్రిపరేషన్ చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఫ్యాక్ట్. ఇది అంటే ప్రాక్టికల్ గా మాట్లాడితే ఇది కరెక్ట్. కాబట్టి ఎవరైతే కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తారో వాళ్ళకి ఈజీగా జాబ్ వచ్చే అవకాశాలు ఉంటుంది. మీకు ఇదివరకు ఏఎస్4 రిక్రూట్మెంట్ లో 300కి నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను 220+ కూడా రావాల్సి వచ్చింది. అంటే నెగిటివ్ మార్కింగ్ ఉండేది కాదు. ఈవెన్ నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు కూడా 180 ఫస్ట్ ర్యాంక్ 300. ఇప్పుడు అంత అవసరం లేదు. క్వశ్చన్ పేపర్ ఈ విధంగా ఉంటే కనుక మీరు ఓసీలో క్వాలిఫై అయితే చాలు, 120 రీచ్ అయితే చాలు, జాబ్ ఇచ్చేస్తారు. ఎందుకంటే ఎవరు క్వాలిఫై అవ్వరు. క్వాలిఫై అవ్వలేదు కాబట్టి అవి క్యారీ ఫార్వర్డ్ అయ్యాయి. సింపుల్ లాజిక్. ఎవరు క్వాలిఫై అవ్వలేదు కాబట్టి అది మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేశారు. కాబట్టి ఈసారి కూడా మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. మీరు సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోతే మళ్ళీ అవే మిగిలిపోతాయి క్వశ్చన్. అంటే ఏంటి, మీరు జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్ ఎకనామిక్స్ కానీ, జనరల్ స్టడీస్ కానీ, స్టాటిస్టిక్స్ కొద్దిగా అంటే ఒక 100 క్వశ్చన్స్ ఇచ్చారు. 30-40 క్వశ్చన్స్ మీ పరిధిని మించున్నాయి. లైక్ ఈ క్వశ్చన్ లాగా, క్వశ్చన్ నెంబర్ 8 లాగా. డోంట్ వరీ, ఎవరు రాయలేరు అది. కాబట్టి మీరు వదిలిపెట్టేసి అట్లీస్ట్ ఒక 40-50 క్వశ్చన్స్ మీరు స్టాటిస్టిక్స్ ని తెచ్చుకునే ఐడియా ఉంటే గనక ఈజీగా ఇంకొక 70 క్వశ్చన్స్ మీరు రిమైనింగ్ వాటి నుంచి తెచ్చుకోవచ్చు. మీ సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో కామర్స్ నుంచి తెచ్చుకోవచ్చు, లేదా ఎకనామిక్స్ నుంచి తెచ్చుకోవచ్చు, జనరల్ స్టడీస్ నుంచి తెచ్చుకోవచ్చు. సో వాటి నుంచి మీరు తెచ్చుకోవచ్చు. ఈ 40 మీరు మిస్ అయిపోయారంటే వాటిలో 70 వచ్చినా మీరు క్వాలిఫై అవ్వరు. కాబట్టి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. నేను చూపిస్తాను మీకు, పర్టికులర్గా ఐడెంటిఫై చేస్తాను. ఇక్కడ చూడండి, బేస్ థరం ఇదంతా వదిలిపెట్టేసిన ఈ క్వశ్చన్ చూడండి. మీరు ఇక్కడ స్పీర్మన్ ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ కానీ, అంటే చదివిన కొన్ని టాపిక్స్ వరకు మీరు డెప్త్ గా చదివితే గనక మీకు కంపల్సరీగా ఆ 40-50 మార్క్స్ లేదా మాక్సిమం 60 మార్క్స్ వరకు రీచ్ అయ్యే అవకాశం ఉంటాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, ద ఏజ్ ఆఫ్ 1000 స్టూడెంట్స్ స్టడీయింగ్ ఇన్ అన్ ఇండియన్ యూనివర్సిటీ ఇస్ క్లాసిఫైడ్. ఇక్కడ ఒక క్లాస్ ఇంటర్వల్స్ ఇచ్చారు మనకి. సో వాటి కరస్పాండింగ్ గా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని ఇచ్చారు. సో వి రిప్రజెంట్ ద అబోవ్ ఇన్ఫర్మేషన్ యూజింగ్ a histogram. Let the heights of the rectangles represent in the class interval 1722 and 3540 be h1 and h2. అంటే h1 అనేది height of the class interval 1722. సో h2 అనేది height of the class interval 3540 అని ఇచ్చారు. ఇక్కడ మనం హిస్టోగ్రామ్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు హిస్టోగ్రామ్ ఇలా కన్స్ట్రక్ట్ చేస్తాం. సో ఏదైతే ఉందో ఈ హైట్ ఏదైతే ఉందో హిస్టోగ్రామ్ లో ఉండే హైట్ ఏదైతే ఉందో ఇక్కడ మనం ఫ్రీక్వెన్సీస్ తీసుకుంటాం. ఇక్కడ క్లాస్ విడ్త్ తీసుకుంటాం, బౌండరీస్ తీసుకుని క్లాస్ విడ్త్ తీసుకుంటాం. ఈ హైట్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఏదైతే ఉందో ఇది ఫ్రీక్వెన్సీస్ కి ప్రపోర్షనల్ గా ఉంటుంది. అంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటే హైట్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఎక్కువ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటే హైట్ ఆఫ్ ద రెక్టాంగిల్ తక్కువ ఉంటుంది. సో ఈ విధంగా ప్రపోర్షనేట్ గా ఉంటుంది. సో ఇక్కడ మీరు 17-22 యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత ఉందంటే 500 ఉంది. కాబట్టి ఆ యొక్క ఇంటర్వల్ యొక్క రెక్టాంగిల్ యొక్క హైట్ ఎంత అవుతుందంటే 500 అవుతుంది. సో ఇక్కడ h1 ఎంత అంటే 500 అన్నమాట, సింపుల్. సో అలాగే 35-40 యొక్క ఎంత ఉందంటే ఇక్కడ 25 ఉంది హైట్. ఫ్రీక్వెన్సీ అంటే హైట్ ఇక్కడ. సో మీకు h1/h2 కావాలంటే సో సింపుల్ గా మనం ఏం చేస్తామంటే 500/25 తీసుకుంటాం. సో 25 ఇందులో మనకి ఎన్నిసార్లు పోతుంది అంటే 20 టైమ్స్ పోతుంది. సో సింపుల్ క్వశ్చన్. ఇది చాలా బేసిక్ లెవెల్లో క్వశ్చన్ ఇచ్చారు. కాకపోతే ఇక్కడ క్వశ్చన్స్ అన్ని చూసేసరికి ఈ క్వశ్చన్ కూడా ఏదో డెప్త్ ఉన్న క్వశ్చన్ అని చెప్పి స్కిప్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అది కూడా చూసుకోండి కొంచెం. అలాంటి క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. అంటే కొన్ని క్వశ్చన్స్ చాలా సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. కాకపోతే రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని డెప్త్ వెళ్ళిపోయాడు కాబట్టి ఈ క్వశ్చన్ కూడా డెప్త్ వెళ్ళిపోయి ఉంటాడు. ఇంత లెంత్ క్వశ్చన్ ఉంది కాబట్టి ఇది నాకు రాదు అని వదిలిపెట్టేసి, అంటే యాటిట్యూడ్ అనమాట. ఇక్కడ యాటిట్యూడ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో క్వశ్చన్ పూర్తిగా చదవండి. చదివిన తర్వాత ఒక క్వశ్చన్ చాలా సింపుల్ గానే ఉండొచ్చు, right? So next 10th question, if the correlation coefficient between the heights and weights of 49 boys is 3/4, then the probable error of correlation coefficient. So correlation coefficient value ఇచ్చారు, r is equal to 3/4. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అనే చెప్పాలి. n is equal to 49 అని ఇచ్చారు. సో ప్రాబబుల్ ఎర్రర్ ఎంత అని కనిపించమన్నారు. ప్రాబబుల్ ఎర్రర్ ఎంత అంటే ఫార్ములా 0.6745 into 1 minus r square by root n అని ఇచ్చారు. సో దట్ ఈస్ ఈక్వల్ టు 0.6745 into 1 minus r square అంటే ఇక్కడ 3/4 square by root n అంటే root 49.
ఓకే, సో దట్ ఈక్వల్ టు 0.6745. ఇది 1 మైనస్ 9/4² అంటే 16, రైట్? బై √49 అంటే 7 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0.6745. 1 మైనస్ 9/16 అంటే 16/9 అంటే 7. 7/16/7 ఉంది. అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే మనం 0.6745 ఇంటూ 7/16 ఇంటూ 7 అని రాయొచ్చు కదా. సో 7 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫైనల్ గా 0.6745/16 అనేది వస్తుంది. సో అది క్లియర్ గా మనకి ఆన్సర్లు ఇచ్చారు. సో డైరెక్ట్ క్వశ్చన్ నేను చెప్పేది అదే. ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఒక 40 to 50 క్వశ్చన్స్ ఉన్నాయని చెప్తాను నేను. మీకు కావాలంటే మీకు కౌంట్ చేసి చూపిస్తాను లాస్ట్ లో. సో మీరు ఆన్సర్ చేసేవి ఒక 40 to 50 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేసే ఉంటాయి. ఇవి పర్ఫెక్ట్ గా చేసేసాలి. అంటే చదివిన క్వశ్చన్స్ అంటే తెలిసిన క్వశ్చన్స్ పర్ఫెక్ట్ గా చేసి వచ్చేసినా మీకు సరిపోతుంది. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి రిమైనింగ్ వాళ్ళు నెగిటివ్ మార్కింగ్ వల్ల మార్క్స్ తక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే తెలిసిన క్వశ్చన్స్ కూడా పోయే అవకాశాలు ఉంటాయి. మీరు తెలిసిన క్వశ్చన్స్ వరకు టచ్ చేసి మిగిలిన టచ్ చేయకుండా ఇంటిగ్రేషన్ మీద క్వశ్చన్స్ వచ్చింది, అన్నోన్ క్వశ్చన్ వచ్చింది, అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ వచ్చింది, వాటిని టచ్ చేయకుండా తెలిసిన క్వశ్చన్ వరకు అటెంప్ట్ చేసి వచ్చేస్తే మీరు 40 to 50 ఈజీగా స్టాటిస్టిక్స్ లో రీచ్ అవుతారు. మీకు పెద్ద పెద్ద మిరాకిల్స్ ఏం జరగక్కర్లేదండి. ఓసీ వాళ్ళకి చెప్తున్నాను నేను, ఓసీ క్యాండిడేట్స్ కి. ఇంకా బీసీ ఎస్సీ ఎస్టీలు తక్కువ లేనట్టున్నాయి. ఇంకా బీసీ వాళ్ళకైతే మీకు 110 మార్క్స్ వచ్చినా సరిపోతుంది. సో మీకు మిరాకిల్స్ ఏమీ జరగక్కర్లేదు. ఇలాంటి క్వశ్చన్ పేపర్ ఇస్తే కనుక నెక్స్ట్ టైం ఇలాంటి క్వశ్చన్ పేపర్ వస్తే కనుక మీరు సింపుల్ గా మీ టార్గెట్ ఈచ్ పేపర్ 60 పెట్టుకోండి. అంత మించి అవసరం లేదు. క్లియర్? సో ఈ యొక్క కాంపిటీషన్ ఎలా ఉంటుంది, ఎవరెవరు అటెండ్ చేస్తారు, ఎవరెవరు ఎంతవరకు రాస్తారు, ఎవ్రీథింగ్. సో మీరు ఎంతవరకు ప్రిపేర్ అవ్వలేదండి. ఓకే, సో ఈ 120 మార్క్స్ వచ్చినా సరే మీరు ఈజీగా క్వాలిఫై అయ్యేలాగా ఛాన్సెస్ ఉంటాయి, ఇదే క్వశ్చన్ పేపర్ రిపీటెడ్ అయినప్పుడు. సో ఒకవేళ పరిధిలో వచ్చినా సరే, అంటే మనకి ఇచ్చిన సిలబస్ ప్రకారం పెద్ద డెప్త్ గా వెళ్లకుండా బేసిక్ లెవెల్ ఇచ్చినా ఇలాంటి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈవెన్ క్వశ్చన్ నెంబర్ 10 లైఫ్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఓకే, సో మీకు ఫస్ట్ పార్ట్ లో నేను 10 క్వశ్చన్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో రిమైనింగ్ పార్ట్ లో రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చూద్దాం.